సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండ చిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం వలలో చిక్కిన భారీ కొండ చిలువను గమనించిన మత్స్యకారులు కొండ చిలువను చెరువు కట్టపైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకొని చెరువు కట్టపైకి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వల నుండి కొండ చిలువను వేరు చేశారు. కొండ చిలువను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ అమిద్ తెలిపారు. ఎల్లమ్మ చెరువులో కొండ చిలువ దొరకడంతో మత్స్యకారులు ప్రతిరోజు ఉదయం చెరువులో ఈత కొట్టేవారు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఉన్నా కదా అందరి దగ్గర డిపార్ట్మెంట్ ఉంటుంది. రాంగ్ లైటింగ్ ఇటు తిరిగి అంటున్నాను. జరిగా సంచి కావాలన్నా? అరే బాబులో సంచి సైడ్ సంచి తెచ్చండి, సంచులు వేసుకోండి. తమ్ముడు తమ్ముడు చూడు, సైడ్ 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 అదే సంచాట తెప్పేలి. ఈరోజు ఎల్లమ్మ చెరువు కట్ట హుస్నాబాద్లో మన చేపల వలలో కొండ చిలువ పడిన ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి దీన్ని రెస్క్యూ చేయడం జరిగింది. దీనికి రెస్క్యూ చేసిన వెంబడినే మనం వచ్చేసి దగ్గర ఆర్ఎఫ్లో దీన్ని వదిలేయడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని రెస్క్యూ చుట్టుకోవడం వలన దానికి ఎటువంటి ఇబ్బంది గాయాలు లేకుండా రెస్క్యూ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము వచ్చి